ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు స్థానిక ఎన్నికల వైపే ఉందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన కూటమికి ప్రజాక్షేత్రంలో తొలి టెస్ట్ ఎదురుకాబోతోంది. కూటమి పార్టీలన్నీ ఒకే తాటిపై ఉన్నాయని నేతలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు విషయంలో ఆటుపోట్లు తప్పవనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ఇది లోకల్ లీడర్ల మధ్య చిచ్చు పెట్టే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. కూటమిలో మరీ ముఖ్యంగా బీజేపీ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందట. మిత్రపక్షాల నీడలో బీజేపీ తన ఉనికిని కాపాడుకుంటుందా? స్థానిక సమరంలో తన బలాన్ని చాటుకుంటుందా? ఇక ఆ పార్టీకి చెందిన క్షేత్రస్థాయి క్యాడర్ ఏం కోరుకుంటోంది? స్థానిక సమరంలో ఎక్కువ సీట్ల కోసం కమలం పార్టీ ప్రయత్నిస్తుందా? ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు దాటుతున్నా క్షేత్రస్థాయిలో తమ బలాన్ని నిరూపించుకోవడానికి బీజేపీకి ఇప్పటి వరకు సరైన అవకాశమే రాలేదు. త్వరలో రాబోతున్న మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలే దానికి వేదిక అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని సమాచారం. అయితే అసెంబ్లీ సీట్ల సర్దుబాటు వేరు, వేలాదిగా ఉండే స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాట్లు వేరు అంటున్నాయి రాజకీయ వర్గాలు. గ్రామ స్థాయిలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అలాగే జనసేనకు చాలా ప్రాంతాల్లో కార్యకర్తలు ఉన్నారు. ఇలాంటి చోట్ల బీజేపీ జెండా మోసిన క్యాడర్ కి తగినన్ని సీట్లు దక్కుతాయా లేదా, న్యాయం జరుగుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయిందట. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ తాము కొన్ని సీట్లతోనే సరిపెట్టుకున్నామన్న వాదనను తెరపైకి తెస్తోందట బీజేపీ. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో తమకు ఓటు బ్యాంక్ ఉందని, కార్యకర్తలున్నారని బీజేపీ చెబుతోందట. స్థానిక ఎన్నికల్లో తమకు గౌరవప్రదమైన స్థాయిలో స్థానాలు కేటాయించకపోతే తమ క్యాడర్ నిరుత్సాహపడుతుందని బీజేపీ సీనియర్లు వాదిస్తున్నారట. దీంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా ఈసారి తగ్గేదే లేదంటోందని సమాచారం. కేవలం 1-2 చోట్లకు పరిమితం కాకుండా తమకు పట్టున్న ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పెద్ద సంఖ్యలో వార్డులు, డివిజన్ల కోసం పట్టుపట్టాలని నిర్ణయించిందట. అయితే స్థానికంగా ఉన్న టీడీపీ, జనసేన ఇన్ఛార్జీలు తమ అనుచరులను కాదని బీజేపీకి కోరినన్ని సీట్లు కేటాయించే పరిస్థితి ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోందట. ఒకవేళ టికెట్ దక్కని మిత్రపక్షాల నేతలు రెబల్స్ గా రంగంలోకి దిగితే పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న కూడా వినిపిస్తోందట. అలా జరిగితే మిత్రపక్షాల ఓట్లు చీలిపోయి ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ గా మారిపోతుందనే ఆందోళనను కూటమి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయట. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న క్షేత్రస్థాయిలో జెండా పాతకపోతే పార్టీ భవిష్యత్తు శూన్యమని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఈ స్థానిక ఎన్నికల్ని తమకు పెద్ద పరీక్షగా బీజేపీ చూస్తోందని టాక్. అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో జరిగే చర్చల్లో కాషాయ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, తమ క్యాడర్లో జోష్ నింపే స్థాయిలో సీట్లు సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్.